నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కార్మిక బంధు ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు, ఏఐటీయూసీ తెలంగాణ శాఖ సీనియర్ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సామల మల్లేశం సంతాప సభ 3వ తేదీన సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము తెలిపారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసిన కామ్రేడ్ సామల మల్లేశం సేవలు మర్చిపోవని ఆయన అన్నారు. సిరిసిల్ల బీవై నగర్లో జరిగే సంతాప సభకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరవుతున్నందున ఈ కార్యక్రమానికి అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు మరియు సిపిఐ నాయకులు పాల్గొనాలని కడారి రాములు కోరారు. సామల మల్లేశం గారి సంతాప సభ 6వ నెల 3వ డేట్ నాడు సిరిసిల్లలో బీవై నగర్లో జరగబోతా ఉంది. కార్మికుల కోసం, నిరుపేద కుటుంబాల కోసం, ఇలా ఇళ్ల స్థలాల కోసం కానీ, ఇండ్ల కోసం కానీ ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. సిపిఐ పార్టీలో ఆవిర్భవించి సిపిఐ పార్టీ ద్వారా మళ్ళా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా ఆవిర్భవించినటువంటి కామ్రేడ్ సామల మల్లేశం గారు ఇలా ఎన్నో సేవలు ఉన్నత స్థాయిలో ప్రజలకు అందాలనే మెరుగు మేరకు, ఉద్యోగ సంఘాలకు అందాలనే మెరుగు మేరకు పోరాటాలు చేసి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. వారి సంతాప సభకు కార్మికులు పీడీలకు పింఛన్లకు ప్రధానంగా అయితే ప్రతి వాళ్లకు పీడీలకు పింఛని రావాలనే పోరాటంలో ముందుండి పింఛని తెలియని వారికి కూడా సూచనలు ఇస్తూ ఆ ఒక్క పింఛన్లు చేపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. అందరూ కూడా పీడీ కార్మికులు కానీ, ఇలా ఉద్యోగ సంఘాలు కానీ, అన్ని ఏఐటీసీ కార్మిక సంఘాలు కూడా భీమై నగర్లో ఆ ఒక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా సిపిఐ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోరడం జరుగుతూ ఉంది. అన్ని సంఘాలు కూడా ఏఐటీసీ రంగంలో ఉన్న కార్మిక సంఘాలు కూడా సంపూర్ణంగా పాల్గొని ఈ యొక్క సామల మల్లేశం గారి సంతాప సభ విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.